ధ్యానవాక్యము చదివాము, ఎబ్రిపత్రిక చదివామన్నాము. చదివాక్యం మరొకసారి చదవండి. ధ్యానవాక్యము ఎబ్రిపత్రిక 9వ అధ్యాయం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. యేసుక్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయడం రాసింది. సోదరు నువ్వు ఎక్కడ మనస్సాక్షి శుద్ధి చేసే ప్రయత్నం చేయి. దేవుని నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకున్నాం, అది యేసుక్రీస్తు రక్తం కడపడాలని నమ్ముతున్నాం. కానీ మనస్సాక్షి గద్దిస్తుంది, మనస్సాక్షి పాపం చేస్తుందా? లేకపోతే ఏ దేశం ఎక్కడున్నా సరే, ఏ గ్రామం ఏ పట్టణం సరే, ఈ వ్యక్తిగత జీవితం వచ్చేది ఈ రోజున మన శిలువ కాల్చి రక్తం ఎక్కడ కాల్చారు? వేసుకో మొట్టమొదటి ఎక్కడ కాల్చారు చెప్పండి. సరే చెప్తాను. ఎక్కడ కాల్చండి? ఎక్కడ రాసండి? లోకస్వార్త 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు. లోకస్వార్త 2వ అధ్యాయము 21 నుంచి 35 వరకు రాసింది. చదమ్మా. 2వ అధ్యాయం లోకస్వార్త 21 నుంచి అండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక ముందే దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆయనకు పెట్టింది. యేసుక్రీస్తు 8వ రోజునే సున్నతి చేయబడ్డారు. ఏం చేయబడ్డారు? సున్నతి అంటే కథన అంటే గోప్యోచారం. యూదు ఏం చేస్తారు? చేయబడ్డారు. ఇప్పుడు మామయ్య అదే చేస్తారు. కానీ దయచేసి గమనించండి, అప్పుడు చాలా రక్తం పోయింది దేశం. హల్లెలూయా. 8వ రోజుప్పుడు ఆ రక్తం తినేసి పసిపాటుగా ఉన్నప్పుడే రక్తం బయటికి పోయింది. పరిశుద్ధ రక్తం పెట్టారు, పవిత్రమైన రక్తం పెట్టారు, పరిశుద్ధాత్మ శక్తితో పెట్టారు. కానీ మొట్టమొదటి ఆయన చిందించిన రక్తము ఆయన యొక్క సున్నతి చేయబడినప్పుడు చెప్పబోతు దేశం. హల్లెలూయా. హల్లెలూయా. సున్నతాన్ని కట్ట అంటే లోకానికి దేవునికి అర్థిస్తున్న పాపము ఇచ్చిపెట్టారు. ఇది రాకుండా వాళ్ళు శుద్ధి చేశారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరి యోధాచార ప్రకారంగా సున్నతి చేయబడింది. అంటే గోప్యాచారము కట్ చేయబడింది. అంటే అక్కడ యేసు మొట్టమొదటి రక్తం చిందించింది, అక్కడ సున్నతి చేయబడ్డారు. చెప్పడం చేస్తుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్త రాసుకుని ప్రయత్నం చేయండి. సున్నతి మొట్టమొదటి అక్కడ రక్తం చెందింది. తర్వాత లోకస్వార్త 22 అధ్యాయము 2వ ఎక్కడ సంధించాడు చూద్దాం. యేసుక్రీస్తు అక్కడ చిందించారు. ఎలా చిందించారు? చాలా సావధానంగా ఎన్ని దేవుడు వాక్యాన్ని మేలు పొందాల్సిన మనకు గ్రామీణ బ్రతమాలుతున్నాం. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ దేశంలోనా, మన దూరదేశంలో ఎక్కడున్నా సరే నేస్తాము. ఈరోజు ఆరాధిస్తున్నాం. ఆరాధించేసే ఇప్పుడు ఆరాధిస్తున్నాం. ఇక్కడ మందిలో కూర్చొని ఉండొచ్చు. నువ్వు దూరదేశంలో ఎక్కడ మందిలో కూర్చొని ఉండొచ్చు. నీ వ్యక్తిగత జీవితం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తప్పగా దేవుడు మిమ్మల్ని జీవిస్తాడు. 20 లోకసభ 24 ప్రయత్నం చేయండి. 22:44 ఆయన ఒలివల కొండ మీద లూకా 22:44 ఆయన వేదన పడి మరింత అతులముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన ఒలివల కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. ఒలివల కొండ మీద ప్రార్థన చేసినప్పుడు రక్తం ఒలికించారండి. దేశం హల్లెలూయా. ఎలా ఒలికించారు? చెమట పట్టిన చెమట రక్త బిందువుగా మారిపోయిన చెప్పడం దేశం హల్లెలూయా. అక్కడ ఒలికించారు రక్తము. మొట్టమొదట 8వ నెలలో ఒలికించాడు. తర్వాత ప్రభు పెద్ద జరిగిన తర్వాత ఆయన సువార్త 3.5 సంవత్సరం చేసినప్పుడు శిష్యులతో కలిసి చేసినప్పుడు ఆయన 12 మంది శిష్యులు వాళ్ళతో కలిసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ చెమట కన్నంతో అంత వేదంతో, అంత బాధతో, అంత ఎదురుతో వెళ్ళదు ఆయన చెమట రక్తముగా మారిపోయాను. దేశం హల్లెలూయా. ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు రక్తం కారిపోదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు చెమట పడుతుంది, కానీ నీ రక్తం ఉడికలేదు. నీ రక్తము ఉడకాల. అయ్యో నీ ఇంట్లో ఇంకా రక్షణ పడలేదు, లేవలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు, పొరుగు ఉన్నారు, రక్షణ పడలేదు. నీ హృదయంలో ఏ రాదు, ఎట్టు రావాలి? నీ చెమట రక్తం మారిపోయినంతగా నీ చెమట ఏంటి? రక్తం మారిపోయినంత ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయగలుగుతున్నా? అంత ప్రార్థన చేయగలుగుతున్నా? చెమట వస్తున్నాయి ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని 12 సంవత్సరాలు మోకరిసారి ప్రార్థన చేస్తాం. అయితే శోభలు ప్రార్థన చేస్తాం. నేను కుర్చీలో ప్రార్థన చేస్తాను. ఫ్యాను ఏంటంటే ఏసీ దగ్గర ప్రార్థన చేయలేదు. కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేశం హల్లెలూయా. అదే ఏకాంత ప్రార్థన చేయగలుగుతున్నా? ఏకాంత ప్రార్థన చేయగలుగుతున్నా? నీ ప్రార్థనలో నీ రక్తం ఉడికిపోవాలి. నీవు ఏమైపోవాలంటే నీ రక్తం ఉడికినంతగా ఎక్కువ ప్రార్థన చేయండి.
చెవిటి కానట్టుగా ఆ చెవిటి రక్తం మారిపోరు. యేసుప్రభు వారు వెలుగు కొండ మీద ఆయన శరీరం రక్తం కారింది. చెప్పడం చేస్తారు అలలియా అలలియా గెలిచేది అలలియా. అర్థం జాగ్రత్త ప్రయత్నం మీ వ్యక్తిగత మూడోది యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గం పోవచుండగా పుట్టుగుడ్డియైన ఒక మనుషుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 19:1. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి కొరడాలతో కొట్టినప్పుడు సిలువ చెంత చెలిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. కొరడాలతో కొట్టినప్పుడు ఏం చేసి రక్తం కానీ కొరడాలి ఆ రకాల మైకిలవి దానికి మళ్ళీ తిరిగి చర్మ చూడాలి. అది కూర్చొని కొక్కిలా ఉంటాయి, ఇలాగా గ్యాలం కొక్కిలాగా ఉంటాయి. పెట్టినప్పుడు ముక్కలు వచ్చేసి దాన్ని తీపడతాను శరీరం అంతా కూడా. లేదా రక్తం కాదు రక్తమే విలువైనది. యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. కనుక గొడవ రక్తం గొడవ దెబ్బకున్నప్పుడు రక్తం చిందించాడు. కనుక ఎందుకు గొడవ దెబ్బడు ఎందుకు అది గొడవ దించాడంటే పాముకి విషయం ఎక్కడ ఉంటుంది, కోరలో ఉంటుంది. తేలి ఎక్కడ ఉంటుంది, విషయం కొన్నిలో ఉంటుంది. మనిషికి నిలువెల్ల విషయమే దేశం నిలువెల్ల విషయమే. బరు నిలువెల్ల గౌరవం విషయం. మనిషి మానవుడు అంతా నిలువెల్ల విషయమే. నీ శరీరం అంతా విషయమే. నీ శరీరంతో పాపశాపం నిన్ను నిసం అంచేతే శరీర క్రియలు ఏమనగా చదువు గర్భపత్రిక 5వ అధ్యాయం. శరీర క్రియలు ఏమనగా 5వ అధ్యాయం శరీర కార్యములు గలతీ 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీరకి చంపేసుకోమా నువ్వు చంపేసుకోలేకపోతే నీవు చేసే శరీరక్రియని బట్టి వేసుకో. శరీరం మీద రక్త కొరడా దెబ్బ కట్టబడ్డా చెప్పడం తెలుస్తుంది. రక్తం కాదు నా శరీరం అంతా రక్తం నిండిపోయిందండి. నీ శరీరమా నా శరీరం మనసులు పాపాచుతాం. నీ శరీరం వచ్చేది వ్యభిచారిస్తుంది. నీ కొనుగోలు నీ దేవుని యాదే పాడు చేస్తే పాడు చేస్తా దేవుడు వాడిని పాడు చేయను. నీ శరీరం పాడు చేసుకున్నా దూరదర్శనం అనుకున్నా ఇక్కడ ఉన్నావు ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నావు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళావు లేకపోతే ఎక్కడికి వెళ్ళావు. ఈ శరీరం అద్భుతపోతున్నాం. పాపం కనిపిస్తుంది, శాపం కనిపిస్తుంది. ఈ శరీరం ప్రోత్సహించబడుతుంది. అప్పుడు వేసుకు శరీరంలో కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడు అక్క చెల్లి ఏదో పాపం చేసినప్పుడు శరీరం పడబోదు తెలుసు. మళ్ళీ చెప్పక్క ఏ రకం అలవాటు ఉన్నా సరే ముందు శరీరం పడిపోదు, తన హృదయం పడిపోదు, తన గుండె పడిపోదు, తన సత్తా పాపం చేతము మరణం. శరీరం చేస్తుంది ఇలాంటి చేసిన వేసుకొచ్చి జ్ఞానం చేసుకుంటున్నాను. తప్పుడు దేశం కదా 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో పిల్లలు కానీ పెద్ద చదవమ్మ చదువు. నేను పిల్లలను పెంచి యెషయా గ్రంథము యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము,
భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగుదును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలు, పాపిష్టి జనమ, చూడండి దేవుడు ఉన్నాడు. పాపిష్టి ఏ జనమో, పాపిష్టి జనమ, దోషభరితమైన దోషంతో ప్రజలారా, నిండిన మనుషులారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి చెప్పు పిల్లలారా, చెప్పు పిల్లలారా, మీకు శ్రమ. ఈ శ్రమ. వారు యెహోవాను చాలు. విసర్జించి ఉన్నారు. దేవుడు విసర్జిస్తున్నాడు. నువ్వు దేవుడు విసర్జిస్తున్నావు. మంచివాడు యథార్థంతో పవిత్రుడు, కానీ నీ ఎక్కువ తింటారు దోష జన్మ పాప పూజిస్తాను అని నువ్వు నేను పిలవబడకూడదు. బడా మంచి నమ్మకుడని క్రైస్తవుడు మనం కనబడతాం. దేశంతో హల్లెలూయా హల్లెలూయా. దోషభక్తులు పిల్లలని మనం పిలవకూడదు దేవుని చేత. నువ్వు మంచి పిల్లలుగా అంతే, నువ్వు మంచి పిల్లలుగా దేవుని చేత మనం పిలవబడాలి. దేశంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే నీ ఎక్కువ తింటుంది అంచేది. గొడవ దెబ్బ తిన్నప్పుడు అమ్మ ఆలగించారు. గొడవ దెబ్బ తిన్నప్పుడు ఏం జరిగిందండి? రక్తం కట్టారు. తర్వాత తర్వాత ఇంకా చదువుకుంది మనం. యోహాను 1 9 19 యోహాను 19 2 సైనికులు ముందుకి తర్వాత సైనికుల ముళ్ళతో కిరీటమని ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రము, చూడండి ముందుకి పెట్టి ఏం చేశారండి? కిరీటమని ఆయన తల మీద పెట్టి, కిరీటం ఏంటి? మళ్ళీ కిరీటం కిరీటం ఏదైతే ముళ్ళుతో కనుక ఆ ముళ్ళు వెనకాల మహిమ కిరీటం నీకు ఉంది. చమర దేశంలో హల్లెలూయా. ఆ ముళ్ళ కిరీటం వెనకాల నీకు మహిమ కిరీటం కట్టబోతులు వేసుకున్న వారు శరీరం ముళ్ళతో కట్టబడదు. ముళ్ళ కిరీటం వెనకాల మహిమ కిరీటం మనకు దాచి ఉన్నారు. దేశంలో హల్లెలూయా. ఆ ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారండి అంటే ఆదికాండం 6 అధ్యాయాలు, ఆదికాండం 6 అధ్యాయాలు, ఆదికాండం 6:5 నల్ల చెడుతనం భూమి మీద గొప్పదని, నడు చరితన గొప్పదని వారు హృదయములక తలంపులను ఊహాంతయు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డమనియు, తలంపులు ముళ్ళ కిరీటం తలంపులు. నీ తలంపులు ఉంటాయి. అమ్మాయి బాబు దూరదర్శన్ బ్రదర్ సోదరులారా, ఈ ఊళ్ళో దేవుని మందిరం ఉన్నా, ఈ యొక్క పునరుద్ధానం ఉన్నా, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలారా, ఇక్కడ ఉంటా నీ తలంపు ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటా నీ తలంపు ఏదో చేస్తుంది. నీ తలంపు ఇక్కడ, నీ తలంపులో పాపం ఉంది, నీ తలంపులో దోషం ఉంది, నీ తలంపులో వేరేగా పాపం దాచుకునేమో. నీ తలంపులు దేవుని దృష్టికి అంగీకరణ కష్టపడ చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఎక్కడో అమ్మాయి ప్రేమించాలనుకున్నా, ఎక్కడ ఉద్యోగులు ఏదో సంపద అనుకున్నా, ఇక్కడ గురించి ఎన్నో తలంపులు. నువ్వు ఇక్కడ ఉంటావు, మనిషి ఎక్కడ ఉంటావు, నీ తలంపులు ఎక్కడ ఉంటాయి, నీ మనసు ఎక్కడ ఉంటుంది. ఇక్కడ నీ తలంపు అంచేత వేసుకోన్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల కడుక్కొని, నీ ముఖం కడుక్కొని, నీ తల అంటుకొని ముఖం కడుక్కొని రాసుకున్న దేవునికి ప్రార్థన చేయండి. తల కడుక్కున్నట్టు ఏంటి? తలలో తలంపులు పోటీ చేసుకోండి. చెప్పడం తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. తలలో తలంపులు తమ్ముడు అక్క చెల్లి దొరుకుతాను సోదరా, ఇక్కడ బిడ్డలారా, పునరుద్ధానాన్ని ఆచరించిన ఎవరు బిడ్డలారా, ఎవరు వస్తున్నారా, మధ్య వస్తున్నారా, వ్యక్తిగత జీవితం మీ తలంపులు మార్చుకుంటారా? చేస్తారు మీ తలంపులు ద్వారా. ఇంకా ఐక్యతల వైపు, కష్టాల వైపు, రోగాల వైపు, పాప వైపు నీ తలం పెట్టు. నీ తలంపై కేవలం దేవుని మీద చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా 9 చెప్పలేదు. యెషయా 9 చెప్పలేదు. మహిమ కిరీటం పొందాను. ఆయన మొదలకి పొందాడు, మేము మహిమ కిరీటం పొందాలి. వారి ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. 9 యెషయా 9 వారి ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావికలతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కరుణ వేయదము రండని అతిశయపడి గర్వంతో చెప్పుచున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన వ్యక్తిగత ఇది పడిపోకూడదు. కట్టుకోవాలి ప్రయత్నం. మన జీవితం దేవుని నామం పెట్టి మనం ఆరాధిస్తున్నాం. ఒకవేళ అక్కడ జారిపోతే పడిపోతుకోవాలని కట్టుకుంటాను. కానీ జీవితం నా స్నానం చేయడం వెళ్తామా మంచిగా దగ్గర నాకు ముగించుకుందాము. ఎప్పుడు 5 చేయవచ్చు. ఎవరు ఎప్పుడు 5 7 శరీరధారి అయిన జనములలో హెబ్రీ 5:7 మహారోదనముతోను శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను
కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి శరీరధారి ఉన్న దినములలో శరీరం చేసుకో ఏ శరీరం వచ్చాడు ఏంటి ఆయన ఏంటి సత్శరీరిగా లోకంలో వచ్చినాడు సత్శరీరిగా లోకంలో వచ్చిన వాక్యము నమ్మదగినది దేశం రాలేదుగా కానీ శరీరాలుగా వచ్చాడు ఇంకా ఏ రూపం రాలేదు చేసుకున్నాడు ఏ రంగ రూపమైనా రాలేదు మీకు నాలాగే శరీరం దానికి వచ్చాడు దేశం రాలేదుగా హాలేలుయా 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 శరీరధారికి వచ్చిన సమయంలో ఎదిరింది మహారోగంతో కన్నీటితో దేశం రాలేదు కన్నీటితో కన్నీరు తెచ్చిపోదు నీకు నాగరికి కన్నీరు కాల్చేదండి రోదంతో వేదంతో ప్రభా ఈ బిడ్డ వెళ్ళిపోతున్నారు తప్పిపోతున్నారు కన్నీరు కాల్చారు దేశం రాలేదుగా రాలేదుగా దక్షిణతో కన్నీరు కాల్చాను రాత సమాధానం కన్నీరు కాల్చాను నీ కొరకు నా కొరకు అంటే చావుకు నిన్ను నేను ఏడ్చుచున్నాను దేశం రాలేదుగా నీ కొరకు ఆయన ఏడుస్తున్నారు అయ్యో నేను ఈ రీతిగా నా శరీరం నా ఆత్మ అప్పిస్తాయి ఇంకా నా రక్షణ అయిన వారు మారుమొస్తున్నారు దేవుని వాక్యం ప్రభు వాక్యం ఉన్నారు ఎన్నోసార్లు రక్తం గెలిచినారు రక్తం తాగారు గట్టి ఇచ్చారు రక్తం తాగారు ఆ రక్తాన్ని ఇక్కడ గ్రహించలేకపోతున్నారు నా రక్తం యొక్క విలువైన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఈ శరీరం రక్తం ఉంది ఈ శరీరం ఉంది మన రక్తం ఏమన్నా రక్తం ఉంది రక్తం ఆగిపోతే ఏమండి మనం చనిపోతే రెండండి ఆగిపోవాలి ఒకటి రక్తం ఆగిపోవాలి ఊపిరి ఆగిపోవాలి రెండే ఇదండి అంటే రక్తం అది నాకు ఫిక్స్ వచ్చింది పెరస్ వచ్చింది వచ్చి డాక్టర్ ఇచ్చండి రక్తం ఘాట్ అయిపోతే ఈ యొక్క మైండ్ పడిపోతుంది సరే పడి అంటే రక్తం పచ్చడానికి ఏం చేస్తే మంత్రించేది ఆ రక్తం స్రవిస్తుంటేనే రక్తం ప్రవేశిస్తుంటేనే రక్తమే ప్రాణమే నేను చెప్పిన దేశం రాలేదుగా రక్తమే ప్రాణమే అంతేకాక చిందించాలి నీ రక్తంలో దోషం నీ రక్తం నా రక్తం నా దోషం మానవాళ్ళు అందరూ దేశంలో ఉన్న అందరి రక్తాలు కూడా పాపభూషితమైన రక్తం ఉన్నది కానీ పాపభూషితమైన రక్తాన్ని పరిశుద్ధపరిచారు యేసు ప్రభు వారు దేశం హల్లెలూయా అంటారు కోళ్ళకి మేకలకి అట్లకి రక్తం పాప చమపన కలదు కానీ యేసు ప్రభు యొక్క రక్తం నిత్య క్రియలు చంపేసుకుని పరిశుద్ధమైన క్రియలు జీవితమ్మా క్రైస్తవులు దేవునికి పెట్టారు బాధ్యత ప్రభుత్వం పాటలు పడుతున్నాం దేశానికి వస్తున్నాం వాక్యాల్లో మోకించాలి మళ్ళా తిరిగి పాప వైపు చూస్తావా ఈ లోకాశలు నన్ను పిలచిన లోకపు శ్రమలు అడ్డుగా నిలిచిన ఈ లోకాశలు నన్ను పిలచిన లోకపు శ్రమలు అడ్డుగా నిలిచిన నాగటిపై చేవేసి వెను తిరిగి చూడలేదయ్యా నాగటిపై చేవేసి వెను తిరిగి చూడలేదయ్యా నా గమ్యము నీవే కదా నా గమ్యము నీవే కదా సహనముతో సాగెదనయ్యా సహనముతో సాగెదనయ్యా లోకస్వార్థ మన జాగ్రత్త మీటింగ్ ప్లాన్ చేసుకున్నాం లోకస్వార్థ 23 అధ్యాయం 28 లోకస్వార్థ 23 యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి లోకస్వార్థ 23 చదివారు లోకస్వార్థ 23 చదివారు అంటే ఏమైనా చేసుకోవాలి నీ గురించి అడగండి నీ గురించి మీ పిల్లల గురించి నా గురించి అడగండి ఏసుకు చచ్చిపోయారు చిన్న చచ్చిపోయారు సమాజం కూడా ఏడుతారు చాలు వేస్ట్ రాబోతున్నా సమాధానం ఏడుతారు నీ గురించి నీ పిల్లల గురించి నా గురించి ఏడొకటి నీ గురించి నీ పిల్లలకి ఏడు నీ పిల్లలు సుఖంగా ఉన్నాను నువ్వు సుఖంగా నీ కుటుంబం సుఖంగా నువ్వు పేస్తున్నావు దేవుడు పెట్టారు నువ్వు ఎక్కడో సరే నువ్వు సుఖంగా ఉంటే కన్నీటి ప్రార్థన చేయి దేశంలో హల్లెలూయా దేశంలో కన్నీటి ప్రార్థన చేస్తారండి ఆయన కన్నీరు కాచారండి నువ్వు కన్నీరు కాస్తున్నా నా పాపను కన్నీరు కాస్తున్నా ప్రభా అంతేది దావీదు ఏడుస్తూ ప్రార్థన చేసి ప్రభా
నా కన్నీళ్ళతో నా పరుపును త్యాగ చేయించున్నాను. పాపం చేశాడు దావీదు, తన వ్యక్తిగా జీవితాడు, పడిపోయాడు, ఏడ్చాడు, పశ్చాత్తపడ్డాడు. అప్పుడు దేవుడు క్షమించాడు. దేవుడు హల్లెలూయా. క్షమిస్తాను క్షమాపణ. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ మందిరంలో ఉన్నా, ఏ స్థలంలో వచ్చినా ఉన్నప్పుడు నమస్తాను ప్రభా. నా యొక్క జీవితాన్ని సరి చేసుకుంటే ప్రభా. ఏం చేసుకున్నామా? ఏసు లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి నేను చెప్పాను. మూసుకోండి, చిన్న ప్లాన్ తీసుకుని ఆ దెబ్బ చిన్న ప్లాన్ నచ్చిన చిన్న ప్లాన్ అయ్యగారికి శక్తి, బలాన్ని, ఆరోగ్యం ఇచ్చి మరించి ఎక్కువగా వివరించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన చదువు